రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది అధ్యక్ష. మీరు చూస్తే ఈ 3 ముక్కలాట అనౌన్స్మెంట్ అయిన తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు అధ్యక్ష. 1631 రోజులు వాళ్ళ 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు అధ్యక్ష. ఎప్పుడు గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు అధ్యక్ష, పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు సెషన్ స్టార్ట్ అయ్యే ముందర వస్తే మేము అందరం మాడుకుంటున్నాం అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్సీగా ఉండేవాడిని అధ్యక్ష. హౌస్కి వస్తే భయపడాలి, ఎక్కడికి వెళ్తున్నారా అని. 3000 మంది పోలీస్ సభ్యులు ఉండేవారు అధ్యక్ష రోడ్ల పైన. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన భయంలో బతికాడు, ఆయనకు తెలుసు తప్పు చేశారని అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మహిళలు పెద్ద ఎత్తున పోరాడితే చూడండి అధ్యక్ష, మహిళల్ని పోలీస్ బూట్ కాలుతో తన్నారు అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష మహిళలు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటి? మాకు న్యాయం చేయండి, ఆనాడు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఆ హామీకి మీరు కట్టుబడి ఉండాలని అడిగినందుకు జుట్టు పట్టుకుని వాళ్ళు లాగారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూమి ఇచ్చిన దళిత రైతులకి సంఖ్యలేసి కోర్టుకి తీసుకెళ్లారు అధ్యక్ష. వీళ్ళు కృష్ణపాలెంకి సంబంధించిన అంటే మంగళగిరి నా సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు అధ్యక్ష. సంఖ్యలేసి భూములు త్యాగం చేసిన రైతులకి సంఖ్యలేసి ఆనాడు జైలుకి పంపించే రోజులు చూసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను 2023లో యువగలం పాదయాత్ర చేశాను, రాజధానిలో కూడా నేను నడిచాను అధ్యక్ష. ఆనాడు రైతుల్ని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, తెలుగుదేశం విధానం వెరీ క్లియర్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఈరోజు ఎన్డీఏ కూడా దానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు జరుగుతున్న ఉద్యమం చూపించడానికి మీడియా మిత్రులు వెళ్ళి వీడియోలు తీసి చూపిస్తే అధ్యక్ష వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఒక్క ఈటీవీ విలేకరి పైన అటెంప్ట్ టు రేప్ కేసు కూడా పెట్టారు అధ్యక్ష. అంటే ఎవరిని వదిలిపెట్టలేదు, రైతులమైన కేసులు పెట్టారు, ప్రతిపక్షంలో పోరాడుతున్న ప్రజాప్రతినిధుల పైన కేసు పెట్టారు, ఇంకా మీడియా మిత్రుల పైన కూడా ఆనాడు కేసులు పెట్టి ఎట్టి వరుస గొంతు నొక్కాలని ప్రయత్నించారు అధ్యక్ష. కానీ ఉద్యమం మటుకు ఆగలేదు అధ్యక్ష, అందరూ పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూర్చున్న స్థానంలోనే ఆనాడు తమ్మినేని సీతారామ గారు కూర్చుని ఏకంగా అమరావతిలో ఉన్న మహిళల్ని వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష, వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులని ఆనాడు పిలిచారు అధ్యక్ష. అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో ఏదో ఒక ఉదాహరణని ప్రజలందరూ కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఈ 3 రాజధానులు బిల్లు వస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అటు కూర్చుని పోరాడారు, నినాదాలు చేశారు అధ్యక్ష. దానికోసం వాళ్ళని ఆనాడు సస్పెండ్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ బలం సరిపోలేదు అధ్యక్ష. ఆ బిల్ కౌన్సిల్కి వచ్చింది. ఆనాడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష. మేమందరం కలిసికట్టుగా పోరాడం, అందరం మాట్లాడడం, మమ్మల్ని ఎగతాళి చేశారు అధ్యక్ష. ఆనాడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా మేము డివిజన్ అడిగాం, మేము ముందరే చెప్పాం కూడా అధ్యక్ష. హోరాహోరీగా చర్చ జరుగుతుంది. మేము తిరిగి చూసి ఇలాంటి గ్యాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మొత్తం వైకాపా శాసనసభ్యులు అందరూ వచ్చారు అధ్యక్ష. అది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూసానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కూర్చున్నారు అధ్యక్ష, నేరుగా చూశారు అధ్యక్ష. ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. అనేక మాటలు అన్నారు అధ్యక్ష, అన్నరాని మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళకి అండగా నిలబడ్డారు అధ్యక్ష. ఆనాడు ఒక గోడగా నిలబడింది ఆ రోజు మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గుట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, గోడలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్సనల్ కాదు అధ్యక్ష.
ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడడానికి ఉన్నాం, ఏదైతే రైట్ దానికోసం నిలబడడానికి ఉన్నాం అధ్యక్ష. ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి ఎస్ నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు ఉంచినారు అధ్యక్ష. ఒక్క మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారనే దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే వీడియోలో చూసాం, ఆ బిల్ని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. పెద్ద మనసుతో కాదు అధ్యక్ష. అంటే అడుగడుగునే మమ్మల్ని అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అయినా పర్వాలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం నిలబడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు అధ్యక్ష. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శాసనసభ్యులు మీరు విశాఖపట్నానికి వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఆనాడు మా శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. గన్నబాబు గారు కానివ్వండి, అటు పక్కన గంటా శ్రీనివాస్ గారు కానివ్వండి, వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు కానివ్వండి, అందరూ నాకు బాగా గుర్తు టీడీఎల్పీ మీటింగ్ల నుంచి ఒకటే చెప్పారు, ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి నినాదంతో వెళ్ళాం సార్, దానికి మనందరం కట్టుబడి ఉందాం, మీ నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడాం. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 164 స్థానాల్లో తిరిగి మళ్ళీ ఎన్డీఏ గెలిచి ఈరోజు మనం వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష మనందరం వీఆర్ ఆల్ మియర్లీ కస్టోడియన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. మనందరం ఎవరం కానీ భూమిపైన శాశ్వతం కాదు అధ్యక్ష, కానీ వ్యవస్థలు శాశ్వత అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి హైదరాబాద్ అభివృద్ధి చూద్దాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన టీజీ భరత్ గారు, ఇంకో పక్కన ఐటీ శాఖ మార్చులుగా నేను పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడని? నాకు అనేక పరిశ్రమలు తెలిసి ఎంత ఇబ్బంది పడినాయో అతని పరిపాలనలో, మీరు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయ్యేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే 50 రూపాయలు అయ్యేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, మమ్మల్ని 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా అద్భుతంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్జీ ప్రత్యేకంగా ఆలోచించాలి అధ్యక్ష. ఇది మన భవిష్యత్తుగా దీనిపై మనం తీసిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒక్క అవకాశమైన ఒక ఓటు వేస్తే ఎంత నష్టపోయామో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి, మనందరం చూసాం అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే పక్క రాష్ట్రాలు చూసి అసూయపడుతున్నా అధ్యక్ష. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయని నాకు అసూయ ఉంది అధ్యక్ష. ఒక ఆంధ్రుడిగా నాకు అసూయ ఉంది. ఒక కసితో ఒక పట్టుదలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అద్భుతంగా నిర్మించాలి, అన్ని ప్రాంతాలు ముందరికి తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి కసితో మేమందరం ఉన్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు భారతదేశంలో ఎవరు ఊహించలేదు అధ్యక్ష, ఇంక్లూడింగ్ టీమ్ 11 కెప్టెన్ అధ్యక్ష. పులివెందుల ఎమ్మెల్యే గారు ఊహించలేదు అధ్యక్ష. ఆయన ఎగతాళి చేశాడు అధ్యక్ష మమ్మల్ని. ఆసిలర్ మిత్తల్ ఒరిస్సాలో